ఈ శరీరాన్ని నడిపించేది ఎవరు? ఆత్మ లేక చైతన్యం లేక కాన్షియస్నెస్. దీని నుండి ఎందుకు మరి తెలుసుకోకుండా ఎందుకు బయటికి పరిగెత్తుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారో, దేనికోసం వెళ్తున్నారో అర్థం చేసుకునేవారు ఎవ్వరూ లేరు, అడిగేవారు ఎవ్వరూ లేరు. ఇదే ప్రశ్న వెతికేవాడెవరు? సైన్స్ దీనిపై రీసెర్చ్ ఎందుకు చేయటం లేదు? మానవులు మంగళ గ్రహం పైకి వెళ్తున్నారు, శని గ్రహం పైకి వెళ్తూ ఉన్నారు, చంద్రుడి పైకి వెళ్తూ ఉన్నారు. కానీ శరీరాన్ని నడిపించేది ఎవరు? దానిపై ఎలాంటి పరిశోధన జరగటం లేదు. ఆ విషయంపై చర్చ కూడా జరగటం లేదు. చర్చ జరిగినా దాన్ని ఆపేస్తున్నారు. సనాతన ధర్మంలో చాలా వివరించారు. నేను ఎవరు అంటే ఈశ్వరుడు ఎవరు, బ్రహ్మ ఎవరు అని అన్ని సనాతనంలో చక్కగా స్పష్టీకరణ ఉన్నాయి. అది తెలుసుకుంటే ధన్యులవుతారు. పదార్థం నుండి జీవితం వరకు జంప్ అయితే చేశారు. అణువు రాయిలో కూడా ఉంది అని తెలుసుకున్నారు. మనిషి శరీరంలో కూడా అణువు ఉంది. మనిషిలో ఏదో ఒకటి కనిపిస్తుంది. అది రాయిలో ప్రత్యక్షంగా కాదు. జీవితం, చైతన్యం, అనుభూతి మరియు ఆత్మబోధ. మన శరీరం దాదాపు పూర్తిగా భౌతిక తత్వాలతో తయారైంది. అయినా శరీరం కేవలం పదార్థాల కుప్ప కాదు. దానిలో కూడా కాంప్లెక్స్ సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. సెల్స్ స్వయంగా రిపేర్ చేసుకుంటాయి. డిఎన్ఏ సమాచారాన్ని భద్రపరిచి ముందుకు చేరవేస్తూ ఉంటుంది. డిఎన్ఏ అన్ని అవయవాల నుండి కూడా సమాచారాన్ని భద్రపరిచి ముందుకు చేరవేస్తూ ఉంది. శరీరము ఉష్ణోగ్రత మరియు అంతర్గత సమతుల్యాన్ని నియంత్రిస్తూ ఉంది. మెదడు బయట ప్రపంచం యొక్క అనుభవాన్ని సృష్టిస్తుంది. మనిషి తన సొంత అస్తిత్వం గురించి ఆలోచించాలి. అచ్చ పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.